దానికి ఎలా అన్లోడ్ అయ్యి లోడ్ చేసుకుని మళ్ళీ అందుకే వస్తాయి. అన్నాను ఇక్కడ పాయింట్ ఏంటంటే తమిళనాడులో వెళ్ళి ఆమె కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఆవిడకు అవునన్నా కదని ఒక నటిగా మిగతా అక్కడ ఉన్న కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు చాలా మంది, ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో చేసిన తర్వాత అది మిగతా దాంట్లో డబ్ అవుతూ ఉంది. తనకంటూ ఒక ఐడెంటిటీ, ఈమె ఒక యాక్టర్ అనేది, అంటే రాజకీయాల్లోకి రాకముందు ఈమె ఒక యాక్టర్ అనేది ఒక ఐడియా ఉంది. తమిళనాడు నుంచి వచ్చిన ఆ ట్యాంకులలోనే కల్తీ జరిగింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. కావాలనే చాలా టార్గెట్గా అక్కడ మనోభావాలు దెబ్బతీసే విధంగా, అంటే తమిళనాడులో మాట్లాడితే ఉన్న వాళ్ళకి అంతా అర్థమవుతుంది అనేసి అని చాలా స్కెచ్ ప్రకారంగానే కామెంట్ చేసిందా. అవును, ఎగ్జాక్ట్లీ. మీరు అక్కడికి రావాలనే నేను ఈ TN02 వెహికల్ నెంబర్ కూడా ఎందుకు చెప్పానంటే, వీళ్ళు ఎక్కడ ఈ కుట్రకోణం బయటపడిందంటే ఆ తమిళనాడు వెహికల్ మామూలుగా దుండిగల్ నుంచి దాదాపు AR డైరీ అక్కడ ఉంది. అవును, తిరుమల నుంచి దుండిగల్కి 500 కిలోమీటర్ల దూరము. ఒక వెహికల్ ఖాళీ వెజల్తో వెళ్ళినప్పుడు ఎంత ప్రయాణిస్తుంది గంటకు, ఎంత మ్యాక్సిమం స్పీడ్ వేసుకున్నా కూడా 500 కిలోమీటర్లు అంటే గంటకి 50 వేసుకున్నా కూడా 10 గంటల సమయం పడుతుంది. మరి ఈ ప్రాసెస్ నాణ్యతని చెక్ చేయడానికి కానీ ఇంకోటి చెక్ చేయడానికి కానీ 1 డే ప్రాసెస్ పోతే మళ్ళీ ఇది అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని అంత అంటే అప్పుడు పూర్తిగా ఉన్న వెజల్ అంటే నిండినటువంటి వెజల్తో నెయ్యి తీసుకొని వస్తూ ఉంది లారీ. ఎలా సాధ్యం ఇది? 500 కిలోమీటర్లు పోవడానికి రావడానికి ఒక రోజు మార్చి రోజులోనే ఎలా వస్తుంది? సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మరి వాడలేదు కదా, రిటర్న్ పంపించారు కదా, ఇంకా కల్తీ ఎక్కడ జరిగింది అంటున్నాడు. మరి రిపోర్ట్లు ఏమిచ్చాయి? మరి దానికి సమాధానం చెప్పట్టా. ఏమంటున్నాడు? దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి ఎప్పుడు తిరుమల నుంచి రిపోర్ట్స్ ఏది పోవాలన్నా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడే ఉంది మతలబు. వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారేమో. అవన్నీ నిక్కు తేలుస్తారు కదా, సిట్టి వేసారు, నిక్కు తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగంటే నాణ్యతగా మనకు అన్ని దేవాలయాలకు సంబంధించి శాంపిల్ రిపోర్ట్స్ కి అయితే గుజరాత్ ఆయన ఏమంటున్నాడు ఎగ్జాక్ట్లీ, ఇది దేశంలోనే మొదటిసారి, అంటే ఏంది రాష్ట్రం చరిత్రలోనే తిరుమలకు సంబంధించి ఇది మొదటిసారి వేరే రాష్ట్రానికి ల్యాబ్ ఇవ్వడము. ఎందుకు ఇవ్వకూడదండి? నీ లడ్డు నువ్వు కల్తీ జరగలేదన్నప్పుడు ఏ ల్యాబ్లో ఇస్తే అదే రిపోర్టే కదా వచ్చేది. బెంగళూరులో ఇచ్చిన అదే రిపోర్టే, గుజరాత్లో ఇచ్చిన అదే రిపోర్టే, తమిళనాడులో ఇచ్చిన అదే రిపోర్టే, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఇచ్చిన అదే రిపోర్టే వస్తుంది. ఇంకా బాధ ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నారు? ఇక్కడే అర్థమవుతా ఉంది, ల్యాబ్లోనే ఏదో గోల్మాల్ వ్యవహారము సిండికేట్ అయ్యి చేశారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంతవరకు నందిని నెయ్యి కాదని, ఇప్పటి వరకు ఉన్న నందిని నెయ్యి కాదని ఎందుకు మీరు మార్చారు? AR డైరీకి ఎందుకు ఇచ్చారు? ఎందుకు 10 లక్షల కిలోల నెయ్యి సప్లై చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? అది కూడా ఆగమేఘాల మీద ఎందుకు ఇచ్చారు? వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ సబ్ వెండర్లు ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ సిట్టి నివేదిక అనేది నిగ్గు తెలుస్తుంది. ఎందుకు అంతలోపు ఉలికి పడుతున్నారు అనేది నేనైతే చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపు అధికార పార్టీ చేసే తప్పుల గురించి మాట్లాడితే గుంటూరులో డాక్టర్ ప్రభావతి గారు అని మేడం గారు ఉన్నారు. అంటే వాళ్ళు కొట్టిన వాటికి ఏమో లెటర్లు ఇవ్వటం, గుంటూరు GGH హాస్పిటల్ కొట్టలేదు అని చెప్పి, RRR కేసులో ప్రభావతి గారు కూడా ఉన్నారు ముద్దాయిగా. ఆవిడిచ్చిన రిపోర్టే కదా ఆయన అన్ని తప్పుడు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ని పెట్టి ఏ విధంగా అయితే తప్పులు చేశారో అదే తప్పులు తిరుపతి లడ్డు విషయంలో కూడా, బాబాయిని చంపిన విషయంలో కావచ్చు, అదే విధంగా గులకరాయి విషయంలో కావచ్చు. అక్కడ రాయి కనపడలేదు, అక్కడ దెబ్బ కనపడలేదు. అది ఏదో చేద్దాం అనుకున్నారు, దేవుడు టీటీడీ చైర్మన్గా నియామకాల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, మామూలుగా అర్ధనారీశ్వరుడు అని చెప్పి మన సనాతన ధర్మంలో చెప్పుకుంటాము. భర్తలో భార్య సగము, భార్యలో భర్త సగం అని చెప్పేసి మనం అర్ధనారీశ్వరుల ద్వారా దాని పరమార్థం తెలుసుకుంటాము. మరి అటువంటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిలో సగభాగమైనటువంటి ఆయన భార్య సతీమణి ధర్మపత్ని బైబిల్ పట్టుకొని ఎలా తిరుగుతుందండి? ఆమె అదే తిరుమలలో తులాభారం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు జగన్ రక్షక గోవింద గోవింద అనే శ్లోకాలు కూడా మనం విన్నాము. ఆ వీడియో వైరల్ కూడా అవుతా ఉంది. మరి ధర్మపత్ని సగభాగమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణి ఎందుకని ఆ మాట జగన్ రక్షక గోవింద గోవింద అని? ఎట్లనో జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని అంటే అది ఇంకా క్లారిటీ వచ్చేది. నేనేమంటున్నానంటే బైబిల్ పట్టుకొనేమో భార్య తిరుగుతుంది, భర్త ఏమో జీసస్ ఆశీస్సులు ఉన్నాయని ఆయన అంటాడు, అల్లా ఆశీస్సులు ఆయన గురుస్వామిని పట్టుకొని గురుస్వామికి సారీ సూపర్ స్వామి, ఇక్కడ గురుస్వామి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే సూపర్ స్వామి అంటే మీకు తెలిసి ఎవరండి? నాకైతే గురుస్వామి తెలుసు. నేను అదే కొత్తగా విన్నది సూపర్ స్వామి. అయితే మామూలుగా
18 సార్లకు మించి ఎవరు వేసినా వాళ్ళని గురుస్వామి, ఇంకా అదొకటి ఫిక్స్డ్ గా ఉంటుంది అంతే. గురుస్వాములు మాత్రమే అంటారు వాళ్ళని. కొత్త అర్థం సూపర్ స్వామి అనేది. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గతంలోనే టచ్ చేస్తే చంద్రబాబు గారికి బాసట నిలిసిన తర్వాత ఏ రేంజ్ రిజల్ట్ వచ్చిందో ఏపీలో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన్నే టార్గెట్ చేస్తూ వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకోవాలి? ఆల్రెడీ ఒకసారి అట్లా అన్నందుకే 21కి 21 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని చెప్పి రోజా మాట్లాడింది. అవును, ఈరోజు రోజా పరిస్థితి ఏమైంది? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇంకా అలాగే మాట్లాడితే అసలు ఆ పార్టీకి ఇంకా లేదు, భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి కంకణం కట్టుకొని ఆయన చాలా క్లియర్ కట్గా